Hello everyone, I'm back. So this time we are going to look into 2D animation. Some of the subscribers asked me to do uh, basics on 2D animation, so I will teach you the basics. So I myself is a little bit not that much good in 2D animation, but I know how to do it, and I did it a lot of times, but stopped it long back. I'm more into 3D animation nowadays, but fine, I will teach you. My drawing skills anta బాగుండకపోవచ్చు because of this long time, but I will teach you my best. And some people ask me for AR, Unity AR కూడా, but AR నీకు యూనిటీలో నేను చేసి చూపించచ్చు, బట్ ఐ డోంట్ హ్యావ్ అ డివైస్ టు టెస్ట్ ఇట్ ఆన్. సో డివైస్లో టెస్ట్ చేసి మీకు చూపించకపోతే అది వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది, ఆ వీడియో చేసి కూడా ఉపయోగం ఉండదు యూనిటీలో ఏఆర్. సో ఆ డివైస్ దొరికినప్పుడు నేను చేస్తాను. అంటిల్ దెన్ ఐ కాంట్. ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ if you guys would like me to do AR Unity AR videos, even if I am not able to show that build in the mobile, build చేసి మొబైల్లో ప్లే చేసి చూపించకపోయినా ఏం కాదు, మీరు బేసిక్ చెప్పండి చాలు అని మీరు కామెంట్స్ నాకు చేస్తే నేను యూనిటీ ఏఆర్ వీడియో చేస్తాను. ఓకే, లేదు ఖచ్చితంగా మొబైల్లో చూపించాలి మాకు అంటే కష్టం, ఎందుకంటే మై మొబైల్ విచ్ ఐ హ్యావ్ రైట్ నౌ డజంట్ హ్యావ్ ద సపోర్ట్ ఫర్ ఏఆర్. ఏఆర్ అన్ని మొబైల్స్ సపోర్ట్ చేయదు, చాలా ఫ్యూ మొబైల్స్లోనే సపోర్ట్ చేస్తుంది. బట్ దాట్ మొబైల్ ఇప్పుడు కొనాలి, బయట చాలా మంది దగ్గర ఉండవు అలా సపోర్ట్ చేసే మొబైల్స్. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యు ఆర్ ఓకే విత్ నాట్ షోయింగ్ ఇన్ అ బిల్డ్, యూనిటీలో బిల్డ్ చేసి ఆ ఏఆర్ని నేను మొబైల్లో చూపించి ఎలా వర్క్ అవుతుందో దాన్ని వీడియోలో చూపించాల్సిన అవసరం లేదు, జస్ట్ బేసిక్ చెప్తే చాలు అని మీరు అంటే కామెంట్లో చెప్పండి, నేను యూనిటీ AR వీడియో కూడా చేస్తాను. ఓకే, ఫర్ నౌ వీ విల్ లుక్ ఇంటూ 2D animation. ఓకే, సో ద సాఫ్ట్వేర్ ఐఎమ్ యూజింగ్ హియర్ ఇస్ Krita. ఓకే, Krita is a free software. It's very good, you guys can use it. Photoshop అవన్నీ పైసలు పెట్టాల్సి వస్తుంది, Krita అయితే ఈజీ అండ్ ఇట్ ఈస్ designed for artists and very good tools for animation and different brushes అన్నీ ఉన్నాయి. So if you want, use Krita, and if you don't want to use Krita, if you are using other things also, same things, same basics, same concepts, సేమ్ థింగ్స్ అన్ని అంతే. అన్నిట్లో లేయర్ ఉంటుంది, అన్నిట్లో టైం లేయర్ ఉంటుంది, అన్నిట్లో కీ ఫ్రేమ్స్ ఉంటాయి, అన్నిట్లో ఆనియన్ స్కిన్నింగ్ ఉంటుంది, అన్నిట్లో ఈ టూల్స్ ఒక్కటే క్రీటాలో కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, వేతో డిఫరెంట్ ఉండొచ్చు. బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ, Krita is more artistic, not technical. ఆర్టిస్టిక్ అండ్ టెక్నికల్ రెండు ఉంటాయి యాక్చువల్గా, బట్ ఫోటోషాప్లో చూసుకుంటే మీకు మోర్ ఫోటో ఎడిటింగ్ వాటికి సంబంధించిన టూల్స్ ఉంటాయి, రైట్? బట్ ఇక్కడ మోర్ ఆర్టిస్ట్ ఫ్రెండ్లీ ఉంటాయి, అంటే మిర్రర్ టూల్స్ కానీ అలాంటివి ఆర్టిస్ట్కి వర్క్ని ఈజీ చేసే టూల్స్ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ Krita. క్లిప్ స్టూడియో అవన్నీ కొంచెం సేమ్ ఉంటాయి వీటిలాగానే, బట్ అవన్నీ పైసలు పెట్టేది, ఇది ఫ్రీ అండ్ వెరీ ఇండస్ట్రీ స్టాండర్డ్. I like it. I'm using it a lot of time back. చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద బేసిక్ యూనిటీ Krita టెంప్లెట్. ఓకే, సో Krita యానిమేషన్ టెంప్లెట్ మీరు డైరెక్ట్గా ఫైల్ న్యూ అని క్రియేట్ చేసి ఇక్కడ యానిమేషన్ టెంప్లెట్, యానిమేషన్ ఇంగ్లీష్ అని చెప్పేసి యూజ్ టెంప్లెట్ అంటే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇలా రాకపోతే, ఈ విండోస్ ఇలా యానిమేషన్ టైం లైన్ ఇది రాకపోతే, విండోలోకి వెళ్ళి వర్క్ స్పేస్లోకి వెళ్ళి యానిమేషన్ వర్క్ స్పేస్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైట్? ఓకే, రైట్. లెట్స్ ఎక్స్ప్లెయిన్ దిస్ లేయర్స్. లేయర్స్ అన్నిట్లో ఉన్నట్లే సేమ్ లేయర్, ప్రతి ఒక్క లేయర్ ఒక్కొక్క ఇమేజ్ అనుకోవచ్చు. ఓకే, కింద ఉన్నాయేమో కింద ఉంటాయి, పైన ఉన్నాయి కింద వాటికన్నా పైన ఉన్నాయని అర్థం. సింపుల్గా ఏదైతే టాప్ ఉందో లేయర్ అది టాప్ లేయర్, ఆ ఇమేజ్ పైన ఉన్నట్టు, ఆ డ్రాయింగ్ పైన కనిపిస్తుంది, కిందవన్నీ ఆ పైన ఉన్న డ్రాయింగ్ కింద కనిపిస్తాయి, అంతే. దట్ ఈస్ వాట్ లేయర్. ఓకే, ఇక్కడ మనం డిలీట్ చేసుకోవచ్చు, లేయర్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, ఒపాసిటీ తగ్గించుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. మాస్కింగ్ ఆప్షన్స్ అవి ఉంటాయి, అది తర్వాత సంగతి, ఇప్పుడు దాని గురించి మనకు అవసరం లేదు. యానిమేషన్ మీద ఫోకస్ చేద్దాం. మనకి మేజర్ ఇక్కడ ఏంటంటే యానిమేషన్ విండో. ఓకే, యానిమేషన్ విండో మీరు బాగా తెలుసుకోవాలి. ఫస్ట్ టైం లెట్స్ చెక్ వాట్ టైమ్ లైన్ ఈస్. వాట్ టైమ్ లైన్ ఏంటంటే, టైమ్ లైన్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ కీ ఫ్రేమ్స్, అంతే. మనకి ఇక్కడ కీ ఫ్రేమ్స్ చూపిస్తుంది, 0, 1, 2, 3, 4, 5, 6 అలా మనకి కీ ఫ్రేమ్స్ చూపిస్తుంది. మరి కీ ఫ్రేమ్స్ అంటే ఏంటంటే, ప్రతి ఒక్క కీ ఫ్రేమ్ ఈజ్ ఎ ఫ్రేమ్, ఈజ్ ఎ ఇమేజ్, ఇట్ ఈజ్ అన్ పేపర్ వేర్ యూ డ్రా అన్ ఇమేజ్. ప్రతి ఒక్క ఫ్రేము ఒక్కొక్క ఇమేజ్. అయితే
అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఎఫ్పిఎస్ ఉంటుంది 24 FPS 60 FPS 12 FPS మన డ్రాయింగ్ని బట్టి మన యానిమేషన్ని బట్టి ఆ సినారియోని బట్టి 12 ఫ్రేమ్స్ 24 ఫ్రేమ్స్ మనం డిసైడ్ అవుతాం, అది వేరే విషయం. బట్ ఇక్కడ ఏంటి 24 ఫ్రేమ్స్ యానిమేషన్ ఒకటి చేశారు అనుకుందాం. సో ఒక్క యానిమేషన్లో ఒక్క సెకండ్ యానిమేషన్లో 24 ఫ్రేమ్స్ అంటే 24 ఇమేజ్ గీయాలి మీరు. అర్థమైందా? 24 ఇమేజ్ గీయాల్సిందే. 24 ఫ్రేమ్స్ తీసుకుంటే 12 ఫ్రేమ్స్ తీసుకుంటే 12 గీయాలి. ఓకే, difference that is difference, but that is what keyframes are. Keyframes are like just a frame. One key is a one frame. This is 0 is a frame, 1 is a frame, 2 is a frame. This is like a canvases. We do drawings and one after other ఒక స్విచ్ చేసి ఒకటి ఆన్ చేస్తాం, ఒకటి ఆఫ్ చేసి ఒకటి ఆన్ చేస్తాం. అలా స్పీడ్ గా ఆన్ చేస్తే ఒక యానిమేషన్ క్రియేట్ అవుతుంది. ఓకే, స్టిల్ గా ఉన్న ఇమేజెస్ ని మల్టిపుల్ ఇమేజెస్ ని ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్ గా ఆన్ చేసి ఆఫ్ చేసి దాన్ని యానిమేషన్ లాగా మనం క్రియేట్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ హియర్. ఓకే, అండ్ ఇన్ దిస్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఆనియన్ స్కిన్. ప్రతి 2D సాఫ్ట్వేర్ లో ఆనియన్ స్కిన్ ఉంటుంది. ఐ మీన్ ఏదైతే డ్రాయింగ్ కి సంబంధించిన ఉందో ఖచ్చితంగా ఆనియన్ స్కిన్ ఉంటుంది యానిమేషన్ సంబంధించిన వాటిలో. ఎందుకంటే ఈవెన్ 3D లో కూడా సేమ్ సింబల్స్ సేమ్ ఉంటుంది. ఆనియన్ స్కిన్ ఏంటంటే మనం డ్రా చేసే ఇమేజ్ ప్రీవియస్ యొక్క ఇమేజ్ నెక్స్ట్ ఇమేజ్ ఎలా ఉంది మనం కరెక్ట్గా లైన్లో డ్రా చేస్తున్నామా లేదా ఇవన్నీ ట్రాక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఆనియన్ స్కిన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కీప్ ఐ ఆన్ దట్. ఓకే, ఖచ్చితంగా ఇది ఆన్ చేసుకోండి డ్రాయింగ్ చేసేటప్పుడు. ఓకే, లెట్స్ కమింగ్ టు ద క్రీటా. సో కీ ఫ్రేమ్స్ ఉన్నాయి, ఆనియన్ ఫ్రేమ్ ఉంది, ఫైన్. సో అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. నౌ వీ హ్యావ్ ఆప్షన్ టు టర్న్ ఆన్ ద బ్లాంక్ ఫ్రేమ్, యాడ్ అ బ్లాంక్ ఫ్రేమ్. సో let's add a few blank frame. First ప్రస్తుతానికి ఒక బ్లాంక్ ఫ్రేమ్ ఆన్ చేద్దాం. ఓకే, నౌ I will turn on this one. This light icon is same for every software, even 3D also. ఇది ఆన్ చేస్తే ఆనియన్ స్కిన్ ఆన్ అవుతుంది ఎక్కడైనా సరే. ఓకే, నౌ I will take a brush. So I will increase my size, decrease my size according to my style. Okay, this is enough I think. And I am using a pen tablet for drawing. I have a pen tablet. If you want you can buy a cheap one. I am also using a cheap one also. My tablet is somewhere around 5,000. It's not that much, but it is very cheap compared to pen tabs used by artists lo manaki screen use చేస్తారు, బట్ నేను నార్మల్ యూజ్ చేస్తున్నా. బట్ యూ కెన్ ఆల్సో గో మోర్ చీపర్. 3,000 2,500 లో 4,000 లో కూడా దొరుకుతాయి. ఐ ఆల్రెడీ యూజ్డ్ లైక్ 3 years నేను చిన్న టాబ్లెట్ యూజ్ చేసా, 1,500 2,000 యూజ్ చేసా. యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను 5,000 కొనుక్కున్నా. మీరు కూడా అలాగే మీకు ఆల్రెడీ అనుభవం ఉంటే డైరెక్ట్గా మీరు మంచిది కొనండి. మౌస్తో అయితే చేయలేరు. ఓకే, మౌస్తో అయితే ట్రెడిషనల్ డ్రాయింగ్ చేయలేరు. సో గో ఫర్ ఎ టాబ్లెట్, రైట్? ఫైన్. నౌ లెట్స్ స్టార్ట్ డ్రాయింగ్. ఫస్ట్ దేనికైనా మనకి మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గైడ్. ఓకే, లెట్స్ డ్రా గైడ్. నౌ let's draw a guide. First guide draw చేసే ముందు I would like to delete this and right. So I just deleted it. That's it. Keyframe on చేసా. Let's draw a circle. Okay, this is our circle. Now let's add another blank frame. Now see next is అంతకుముందు గీసింది కనిపించట్లేదు అవునా? ఇప్పుడు నేను ఆనియన్ స్కిన్ ఆన్ చేస్తే నాకు కనిపిస్తుంది, రైట్? Now so see, this is a one way to draw, like frame by frame. Okay, this is frame by frame. So ప్రతి ఒక్క ఫ్రేమ్ ఒక డ్రాయింగ్. ఓకే, సో ఇలా ఫ్రేమ్ బై ఫ్రేమ్ డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో దట్స్ అన్ అనదర్ వే. దట్స్ అ వే, రైట్? దట్స్ అనదర్ వే పోజ్ టు పోజ్. ఉంటుంది, మనకి ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ ఉంటుంది. ఒక్కొక్క ఫ్రేమ్ గీసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా ఫస్ట్ ఫ్రేమ్ లాస్ట్ ఫ్రేమ్ గీసిన తర్వాత మళ్ళీ మిడిల్ ఫ్రేమ్ గీయాలి. మిడిల్ ఫ్రేమ్ గీసిన తర్వాత ఫస్ట్ ఫ్రేమ్కి మిడిల్ ఫ్రేమ్కి డ్రాయింగ్స్, మిడిల్ ఫ్రేమ్కి లాస్ట్ ఫ్రేమ్కి డ్రాయింగ్స్ ఇలా గీయచ్చు. దిస్ ఈజ్ అన్ ఆల్సో అన్ ఈజియర్ వే. సో ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఎప్పుడు వెళ్ళకండి అంటిల్ యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ యూ కెన్ డూ ఇట్. బట్ లెట్స్ గో ఫర్ పోజ్ టు పోజ్ విచ్ ఐ జనరలీ డూ. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ డ్రా ఎ సర్కిల్. నౌ ఐ విల్ గో ఫర్ 6th and keep a keyframe and add a cube here. Okay, కొంచెం స్క్వాష్ అయినట్లు. ఓకే, నా చూడండి, దిస్ ఇస్ a perfect circle, this is a squashed one.
నౌ 3లో నేను మిడిల్లో ఒకటి డ్రా చేస్తా. ఓకే, కొంచెం స్ట్రెచ్ అయినట్లు. ఓకే, నౌ చూడండి, మిడిల్, స్టార్ట్, మిడిల్ అండ్ లాస్ట్ వన్, రైట్? నౌ fill in between. Right? And the next one, ikkada, okay, so 1 2 3 4 5th one. ఇప్పుడు అంటే నేనేం చేసా, ఫస్ట్ ఒకటి గీసా, లాస్ట్ది అంటే ఫస్ట్ ఫ్రేమ్ లాస్ట్ ఫ్రేమ్ గీసా, తర్వాత మిడిల్లో ఫ్రేమ్ గీసా, రైట్? ఇప్పుడు వీటిని ఫిల్ చేసుకుంటా పోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఈజీగా మనం ట్రాక్ చేయొచ్చు డ్రాయింగ్స్. నెక్స్ట్ ఏం గీస్తున్నామో అంతకుముందు ఏం గీసాం అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది, రైట్? సో మనకి ఈజీ అవుతుంది. నా ఇప్పుడు ఈ ఫ్రేమ్లో ఒక ఎంటీ ఫ్రేమ్ పెట్టి దిస్ విల్ బి మోర్ స్ట్రెచ్డ్, అవునా? Now next go to other frame, wait a second, yeah, that's enough. And okay, now if you see మనకి మంచి ఒక స్ట్రెచ్ అండ్ స్క్వాష్ రెండు యూజ్ చేసాం కాబట్టి వెయిట్ ఎ సెకండ్, యా, రైట్, 1 2 3 4 5. సో ఇక్కడ డ్రాయింగ్ మిస్ అయింది. ఆన్ స్క్రీన్ ఆఫ్ చేద్దాము లెటర్ క్లారిటీ కోసం. సో 3 కరెక్టే ఉంది, 4లో 5లో ఓకే, ఎక్కడ పోయింది చూద్దాం. ఐ ప్రెస్డ్ సంథింగ్, డిలీట్ అయిపోయాయి. ఫైన్, నో ప్రాబ్లం. ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఇఫ్ యూ డ్రా అగైన్. ఓకే, ఓకే, నౌ సీ నాకు ఫస్ట్ నుంచి కరెక్ట్గా ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి, రైట్? సెకండ్లో కూడా ఫస్ట్ కనిపిస్తుంది, కనిపించద్దు. సో జస్ట్ ఎరేజ్ ఇట్, ఈ ఆర్ జస్ట్ డూ దిస్. ఓకే, ఇది ఎరేజర్ మనకి క్రీటాలో. రైట్, సో ఇఫ్ ఐ గో నౌ హియర్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్లో కూడా కనిపిస్తుంది, తీసేద్దాం. I pressed something, I didn't see. ఓకే, నౌ చూడండి, ఒక యానిమేట్ అవుతుందని ఒక ఫీల్ అయితే మనకి వస్తుందా? రైట్, వచ్చింది. నౌ లెట్స్ ప్లే దిస్ అండ్ చెక్. చూడండి, అర్థమైందా? సో ప్రతి ఒక్కొక్క ఇమేజ్ మనకి ఇక్కడ సో ఒక్కొక్క ఇమేజ్ మూవ్ అవుతున్నట్లు మనకు ఒక అదో కనిపిస్తుంది, రైట్? అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ థింగ్ వీఆర్ లెర్నింగ్ అబౌట్ ద యానిమేషన్ ఈస్ స్క్వాష్ అండ్ స్ట్రెచ్. ఓకే, ఫస్ట్ ఒక స్పియర్, తర్వాత అది స్ట్రెచ్ అవుతుంది స్లోగా, ఎక్కువ, ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ, అండ్ ఇక్కడ స్క్వాష్ అవుతుంది, అవునా? స్క్వాష్ అయింది అంటే స్ట్రెచ్ అండ్ స్క్వాష్ గివ్స్ దట్ వాట్ ఈస్ ఎ జ్యూసీ ఫీల్, దట్ ఆర్గానిక్ ఫీల్. అది తగిలి గ్రౌండ్కి తగిలి, ఆబ్వియస్లీ ఏ బాల్ అయినా కొంచెం తగిలినప్పుడు కొంచెం అది కొద్దిగా అలా అవుతుంది, స్క్వాష్ అనేది జరుగుతుంది. సో అదే నేను ఇక్కడ మీకు చూపించాలని కొంచెం ఎక్కువ స్క్వాష్ అండ్ స్ట్రెచ్ యూజ్ చేశాను. ఓకే, నౌ సీ
స్టార్ట్ అండ్ ఎండ్ మనం పెడదాము. ఎండ్ వచ్చేసి 24, అంటే ప్రస్తుతం 6 ఉంది కాబట్టి 6 పెడదాం. ఓకే, 6 పెట్టాను అనుకో. ఇప్పుడు నేను ప్లే చేస్తే చూడండి, కనిపిస్తుందా? యానిమేట్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 24 ఫ్రేమ్స్ పెడతాను. నాకు 24 ఫ్రేమ్సే కావాలి. 24 డ్రాయింగ్స్ మనం గీయాల్సి వస్తుంది. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో 24 ఫ్రేమ్స్కి నేను ఎంటీ ఇవి పెట్టేస్తా. ఫస్ట్ అయితే ఓకే. సో ట్రెడిషనల్ డ్రాయింగ్ ఈజ్ వెరీ స్కేరీ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ డ్రాయింగ్స్. యాక్చువల్లీ 24 ఫ్రేమ్స్ అవసరం లేదు, దీనికి 12 ఫ్రేమ్స్ చాలు. 12 ఫ్రేమ్స్ చాలు యాక్చువల్గా. 12 ఫ్రేమ్స్ మనం యాడ్ చేద్దాం. ఓకే, 12 ఈజ్ ఇనఫ్. ఓకే, ఇప్పుడు నేను ప్లే చేస్తే 12 ఫ్రేమ్ వరకు వెళ్తుంది, రైట్? నా 6th ఫ్రేమ్ దగ్గర మనం ఆగిపోయాం, రైట్? సో స్ట్రెచ్ అండ్ స్క్వాష్ అర్థమైంది కదా. ఇది ఒక కొంచెం ఆర్గానిక్ థింగ్ అని చూపించడానికి, అంటే ఒక రియలిజం. స్ట్రెచ్ అండ్ స్క్వాష్ ఆబ్వియస్గా అవుతాయి. ఓకే, ఇప్పుడు 7th లో ఏదైతే స్క్వాష్ అయిందో ఇది రిటర్న్ మళ్ళీ మనకి ఒక స్పియర్ లాగా అవుతుంది అనుకుందాం. ఓకే, 7th ఫ్రేమ్లో మళ్ళీ స్పియర్ అవుతుంది. ఓకే, రైట్. ఇక్కడ మళ్ళీ స్ట్రెచ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్తే మళ్ళీ రైట్. సో ఫస్ట్ ఫ్రేమ్ ఎక్కడుంది? అక్కడ ఉంది. మనము ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. రైట్, ఓకే. నౌ ఇఫ్ ఐ ప్లే, చూడండి అది 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 ఒక అంటే పైన కింద ఏదో టచ్ తగులుతుంది అనే ఒక ఫీల్ వస్తుంది చూసారా? ఎందుకంటే నేను ఆ స్ట్రెచ్ అండ్ స్క్వాష్ ఇచ్చాను కాబట్టి. స్ట్రెచ్ అండ్ స్క్వాష్ ఇవ్వకపోతే ఆ ఫీల్ రాదు, ఏదో జస్ట్ కిందికి పైకి జరుగుతున్నట్టు ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంది, పైన ఒక గోడ కింద ఒక గోడ ఉంది, ఆ రెండింటికి తగిలి బౌన్స్ అవుతుంది, బౌన్సింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకు బౌన్సింగ్ ఎఫెక్ట్ వస్తుంది అంటే స్ట్రెచ్ అండ్ స్క్వాష్ ఇచ్చాను కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డోంట్ ఫర్గెట్. అంటే ఇది ఫాస్ట్గా అయింది ఎందుకంటే నేను చాలా దగ్గర ఫ్రేమ్స్ తీసాను. ఓకే, కొంచెం స్లో చేయాలి అనుకుందాం. స్లో చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ ఫ్రేమ్స్ని మనం జరుపుకోవాలి. ఓకే, లైక్ 24లో పెడదాం. ఓకే, నా 24 అంటే 22 దగ్గర ఒకటి ఉంటుంది, 22 అంటే మళ్ళీ 20 దగ్గర ఒకటి ఉంటుంది, 20 అంటే మళ్ళీ 18, 2 ఫ్రేమ్స్ ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందో చూద్దాం. ఓకే, 18 అంటే మళ్ళీ అంటే 1 ఫ్రేమ్ గ్యాప్ వస్తుంది ఒక్కొక్క దానికి. ఓకే, 16 తర్వాత 14 తర్వాత 12, 10, 8, 6, 4, 2, 0, రైట్? సో మనం కొంచెం గ్యాప్ ఇచ్చాం, అవునా? మరి గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే విల్ టర్న్ ఆఫ్ దిస్ అండ్ ప్లే. చూడండి, స్లో అయింది, అవునా? స్లో అయింది. యాక్చువల్గా ఆ మిడిల్లో కూడా డ్రాయింగ్స్ గీస్తే మనకి ఇంకా ఒక స్మూత్నెస్ ఎక్కువ వస్తుంది. ఓకే, సో ఎన్ని ఎక్కువ డ్రాయింగ్స్ గీస్తే అంత క్వాలిటీ యానిమేషన్ వస్తుంది. అండ్ ఎంత దగ్గర గీస్తే అంత ఫాస్ట్ అవుతుంది, ఎంత దూరం పెడితే ఫ్రేమ్స్ని అంత స్లో అవుతుంది. ఇందాక ఫాస్ట్ అనిపించింది, ఇప్పుడు చూడండి స్లో అనిపిస్తుంది. ఎందుకు? గ్యాప్ ఇచ్చాము. ఒక్కొక్క డ్రాయింగ్కి
ఆన్ అవ్వడానికి అంటే ఆ ఫ్రేమ్ కి గ్యాప్ ఇచ్చాము. గ్యాప్ ఇవ్వడం వల్ల ఇప్పుడు చూడండి ఇంకా క్లారిటీ కనిపిస్తుంది. పైన తగిలి కింద మళ్ళీ తగిలి మళ్ళీ పైకి వెళ్తుంది. ఆ తగలడం అనే ఆ బౌన్స్ అనే ఎఫెక్ట్ ఎందుకు వస్తుందంటే స్ట్రెచ్ అండ్ స్క్వాష్ వల్ల. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ 2D animation. ఓకే, సో ఐ మై సెల్ఫ్ ఈజ్ నాట్ వెరీ గుడ్ ఎట్ డ్రాయింగ్, బట్ ఐఎమ్ స్టిల్ ఓకే. సో ప్లీజ్ బేర్ విత్ ఇట్. కొంచెం సర్కిల్స్ అటు ఇటు వచ్చినా I don't want to more concentrate on getting good circles. I just want to teach you how the principles of animations. Okay, drawing ఎవరైనా గీయొచ్చు, బట్ యానిమేషన్ యొక్క ప్రిన్సిపల్స్ తెలుసుకోవడమే చాలా కష్టం. సో దాట్ యూ హ్యావ్ టు ఫాలో. చూడండి మంచి ఎఫెక్ట్ వస్తుంది ఎందుకంటే స్ట్రెచ్ అండ్ స్క్వాష్ వల్ల. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ద ఫస్ట్ థింగ్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా నేర్చుకుందాము. దట్స్ అనదర్ టాపిక్. We have anticipation, easing and easing out, with a lot of things. అండ్ ఆనియన్స్ కి ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా, ఫ్రేమ్స్ అర్థమైంది, ఎలా వర్క్ అవుతుంది. చూడండి 25 ఫ్రేమ్స్ పెడితే యానిమేషన్ స్లో అయింది, ఎందుకంటే ఫ్రేమ్ కి డిఫరెన్స్ ఉంది. అదే నేను ఇప్పుడు ఆనియన్స్ కి ఆన్ చేస్తా చూడండి. ఇప్పుడు నేను దీనికి మధ్యలో కూడా డ్రాయింగ్ ఫిల్ చేశాను అనుకోండి, ఏం జరుగుతుంది? ఎంప్టీ ఫ్రేమ్ ఆన్ చేశా. ఓకే, ఇప్పుడు ఈ డ్రాయింగ్ కి యాక్చువల్గా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను కూడా నేను ఫిల్ చేస్తే ఇంకా స్మూత్ అవుతుంది డ్రాయింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంది రైట్, దీనికి ఈ డ్రాయింగ్కి మధ్యలో. సో ఇక్కడ స్ట్రెచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనుకున్నాం రైట్. మళ్ళీ ఈ డ్రాయింగ్కి మధ్యలో ఈ డ్రాయింగ్, వెయిట్ ఎ సెకండ్, దిస్ వన్ యా. ఇప్పుడు ఈ డ్రాయింగ్కి మధ్యలో ఇంకెక్కువ స్ట్రెచ్ అవుతుంది, అవునా? హాఫ్ ఆఫ్ ద స్ట్రెచ్. ఓకే, నౌ నెక్స్ట్ గో హియర్. అలా ఇంకా ఎక్కువ క్వాలిటీ వస్తుంది యానిమేషన్లో. ఓకే, సో ఈ డ్రాయింగ్కి మధ్యలో ఇప్పుడు రైట్. నెక్స్ట్ ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ. సో ఇలా దిస్ ఇస్ ద వే టు డ్రా. ఓకే, దిస్ ఇస్ ద వే టు డ్రా. రైట్, చూడండి నేను ఏం చేస్తున్నా, సింపుల్లీ ఫస్ట్ సర్కిల్ ఉంది, తర్వాత కొంచెం ఎక్కువ స్ట్రెచ్ అవుతూ స్ట్రెచ్చింగ్ ఇంకెక్కువైంది, ఇంకా ఎక్కువ స్ట్రెచ్ అయింది, ఎక్కువ అలా ఫిల్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా స్మూత్గా, ఇంకా కొంచెం క్వాలిటీ పెరుగుతుంది యానిమేషన్కి. ఓకే, నౌ దీనికి మధ్యలో. ఓకే, నౌ కమ్ హియర్, యాడ్ అ బ్లాంక్ ఫ్రేమ్. దీనికి మధ్యలో రైట్, అండ్ హియర్ and here. సో ఇలా డ్రాయింగ్ పోజ్ టు పోజ్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతేనే కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ డ్రాయింగ్ వచ్చేసి. ఓకే, నా చూడండి ఇప్పుడు అన్ని ఫ్రేమ్స్ వచ్చాయి కదా, ఆల్మోస్ట్ 24 ఫ్రేమ్స్ గీసేసాను నేను, అవునా? ఇక్కడ 2 కనిపిస్తున్నాయి, అదేంటి? రైట్, చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 12. యా, ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. సో ఇది కనిపించద్దు, లెట్స్ డిలీట్ దిస్, ఎరేజ్ దిస్ వన్ కిందది. ఐ థింక్ జస్ట్ కాపీ పేస్ట్ అయింది అక్కడ, అందుకే అది అలా వచ్చింది. ఓకే, so you pretty much do a lot of erasing in animation anyway, so you better keep an eye on that also. Now ఇప్పుడు చూడండి ఇంకా స్మూత్ అయింది, అవునా? ఇంకా స్మూత్, ఇంకా మంచి ఫీల్ వస్తుంది, ఇంకా క్వాలిటీ పెరిగింది యానిమేషన్కి.
సర్కిల్స్ అవి మంచిగా డ్రా చేస్తే అది వేరే విషయం. దిస్ ఇస్ అ రఫ్ స్కెచ్. దీన్ని మళ్ళీ మనం రిఫైన్ చేసుకోవాలి. సో దట్ ఈస్ హౌ యానిమేషన్ వర్క్. ఫస్ట్ ఎన్ని కీ ఫ్రేమ్స్ డిసైడ్ అయ్యి ఆ కీ ఫ్రేమ్స్ అంతా మీరు రఫ్గా ఇలా స్కెచ్ చేస్తారు. స్కెచ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ దానిపైన రీఫైనింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో యూ బెటర్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఫర్ 2D యానిమేషన్. చాలా పేషెన్స్ కావాలి 2D యానిమేషన్కి. సో చూడండి, ఇప్పుడు ఆ ఫిల్ చేయడం వల్ల ఇంకా మంచి మనకి ఒక ఏమంటారు రియలిస్టిక్ ఇంకొంచెం క్వాలిటీ పెరిగింది యానిమేషన్కి, రైట్? So this is how you do animation. Simple. Stretch and squash, pose to pose, frame by frame. So first frame, last frame, middle frame గీయాలి, అండ్ ఫస్ట్ ఫ్రేమ్ కి మిడిల్ ఫ్రేమ్ కి ఫిల్ చేయాలి. మళ్ళీ ఏదైతే ఇన్ బిట్వీన్ గీసామో ఇన్ బిట్వీన్ కి మెయిన్ ఫ్రేమ్స్ కి మధ్యలో కూడా గీయాలి. ఓకే, సో అంటే ఏంటి, ఇప్పుడు ఇది మెయిన్ ఫ్రేము, ఇది మెయిన్ ఫ్రేము, ఇది మెయిన్ ఫ్రేమ్. అంటే ఫస్ట్ ఫ్రేమ్, లాస్ట్ ఫ్రేమ్, మిడిల్ ఫ్రేమ్, దీస్ ఆర్ మెయిన్ ఫ్రేమ్స్. అండ్ we added in betweens. అంటే 6, 18 దగ్గర ఇన్ బిట్వీన్స్ గీసాం. మళ్ళీ ఇన్ బిట్వీన్స్ కి మెయిన్ కి మధ్యలో మళ్ళీ 4 ఇమేజెస్ గీసాం. ఓకే, సో ఇలా మనం యానిమేషన్స్ తీసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా సరే, క్యారెక్టర్ యానిమేషన్ ఏదైనా సరే, దిస్ ఈస్ ద బెస్ట్ వే యూ కెన్ గో. ఇట్స్ ఈజియర్ టు ట్రాక్. నెక్స్ట్ ఏం గీయబోతున్నా, నెక్స్ట్ గీసింది ఏంటి, అంతకుముందు ఏముంది అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఫైన్, రైట్? ఇంతవరకు అయితే అర్థమైంది. నా ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఇదైతే మీకు తెలిసిపోయింది కదా. నౌ లెట్స్ గో ఫర్ న్యూ క్రీటా. సింపుల్. నీకు ఇంకోటి చూపిస్తాను. అంటే యానిమేషన్ గీసి చూపాను. ఐ జస్ట్ ఎండ్ ద వీడియో. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద వీడియో. సో దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో. స్ట్రెచ్ అండ్ స్క్రాచ్ ప్రాక్టీస్ చేయండి ఒకసారి, ఈ బేసిక్ యానిమేషన్ ఒకసారి. అండ్ యా, సో వీ హ్యావ్ ఇట్ హియర్, రైట్? సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక క్యారెక్టర్ని చేస్తున్నారు అనుకుందాం, రైట్? క్యారెక్టర్ని ఎలా చేస్తాము? ఫస్ట్ we add this thing, rough sketch. ఓకే, రఫ్ స్కెచ్ గీస్తాము. ఓకే, జస్ట్ ఒక రఫ్ స్కెచ్. ఓకే, సో ఇలా ఒక రఫ్ స్కెచ్ గీసాను నేను. నా నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్తా, ఈ ఫ్రేమ్స్ ఆన్ చేసుకుంటా. ఓకే, ఆన్ స్క్రీన్ ఆన్ చేసుకుంటా. సేమ్ దీన్నే ఫాలో అవుతా. సో ఆన్ స్క్రీన్ ఎందుకు ఉపయోగపడుతుంది అర్థమైందా? చూడండి, ఇప్పుడు ఇది ఉండడం వల్ల నాకు ఈజీగా అర్థమైంది. లేకపోతే ఎలా అర్థమవుతుంది? అర్థమవుతుంది నెక్స్ట్ ఫ్రేమ్ ఏంటి అనేది. ఇప్పుడు నేను 12 ఫ్రేమ్ దగ్గర పెట్టుకున్నాను అనుకోండి, 12 కాదులే 6 దగ్గర పెట్టుకుందాం సరిపోతుంది. 6th ఫ్రేమ్ దగ్గర పెట్టుకున్నా. సో ఈ ఫ్రేమ్ డిలీట్ చేయొచ్చు కావాలంటే. రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ రిమూవ్ కీ ఫ్రేమ్. ఓకే, సో ఇది ఫస్ట్ది, ఇది 6th, రైట్? 6 దగ్గర నేను టర్న్ చేస్తున్నా ఓవర్గా. ఓకే, ఇది రఫ్ స్కెచ్. ఖచ్చితంగా రావాలి, కరెక్ట్గా రావాలి అని ఏం లేదు, రఫ్ స్కెచ్ కాబట్టి. సో జస్ట్ ప్రపోర్షన్ వచ్చుకున్నట్టు గీసుకుంటే సరిపోతుంది. ఓకే, నా ఇక్కడ టర్న్ అయింది ఇలాగా. ఓకే, సో టర్న్ అయితే ఎలా కనిపిస్తుంది? ఇటు కనిపిస్తుంది ఫేస్, అవునా? సేమ్ ఇలాగే ఇంకా.
సో మనకి ఏంటి ఇప్పుడు టర్న్ అయ్యాను, అవునా? ఫస్ట్ ఫ్రేమ్, సెకండ్ ఫ్రేమ్ చూడండి ఆ టర్న్ అవుతున్నట్టు సేమ్ ఇలాగే మనం మళ్ళీ 6th గీసాం, థర్డ్ది గీసుకుంటాం, చెప్పా కదా పోజ్ టు పోజ్, అవునా? ఇన్ బిట్వీన్ ఫ్రేమ్ గీస్తాం. ఇన్ బిట్వీన్ ఎలాగుంటుంది? సమ్వేర్ ఇన్ ద మిడిల్, అవునా? పూర్తిగా అటు కాకుండా పూర్తి ఇటు కాకుండా మిడిల్లో ఉంటుంది. సో ఇలా ఉంటుంది. రైట్, దిస్ అవర్ 3 frames. నేను 6కి పెట్టి చూద్దాం ఎలా వస్తుందో. శాంపుల్ ఇది, ఓకే? స్టూడెంట్ ఫ్రెండ్ చూడండి అటు ఇటు తిరుగుతుంది, అవునా? అటు ఇటు తిరుగుతున్న ఫీల్ వస్తుంది. ఎందుకు? బికాస్ ఫస్ట్ నేను ఈ డ్రాయింగ్లో ఈ పోజ్లో చెప్పాలంటే అటు చూస్తున్నట్లు పెట్టా, రైట్? నెక్స్ట్ ఏం చేసా? మిడిల్లో పెట్టా. అయితే ఫస్ట్ నేను ఏం చేసా? ఎక్స్ట్రీమ్ పోజెస్, అటు మొత్తం అటు తిరిగే పోజ్, ఇటు తిరిగిన పోజ్ చేశా, రైట్? తర్వాత మిడిల్ పోజ్ అంటే ఆ రెండింటి మధ్యలో ఒక ఫ్రేమ్. సో ఇలా మనం ఏదైనా ఎలాంటి డ్రాయింగ్ అయినా, ఇప్పుడు ఇందాక ఒక బాల్ ఎలా చేశానో ఇది కూడా అలాగే చేశా, రైట్? ఫస్ట్ మనం రఫ్ స్కెచ్ తీసుకుంటాం, ఇలా రఫ్ స్కెచ్ మొత్తం యానిమేట్ చేసిన తర్వాత అప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళి యానిమేట్ చేస్తాం, ఓకే? సో దట్ ఈస్ హౌ యూ డూ యానిమేషన్. దిస్ ఇస్ ద బేసిక్. దెర్ ఈస్ some things you need to learn. అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. That's it for this video. If you have any doubts, please ask me in the comments. And new people, please subscribe. People who already subscribed, please share, like the video, and comment in the comment section if you have any doubts. See you in the next video. Until then, keep practicing and keep learning. Bye.